వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా కావలిలో విజిలెన్స్ అధికారులు టీడీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు చేశారన్న ఆరోపణలతో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. అయితే అక్రమార్కులను వదిలేసి కొనుగోలుదారులను, డాక్యుమెంట్ రైటర్లను విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీకి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో విచారణ జరపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంక్వైరీ చేసే రైట్ మీకు ఉందని మీ దగ్గర చూపించండి. ఆ టాపిక్ డోంట్ డైవర్ట్ టాపిక్ గాని అది వద్దు. ఇక్కడ అరెస్టులు గాని చేసేది వాట్ ఇస్ టైం దిస్ ఆఫ్ ఇది ప్రజాస్వామ్యం లాగా అన్నది టౌన్ వస్తది కదా ఇది ఎదురుగా రమ్మని డెవలప్ రైట్ ఉన్నారా రెడీ 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 మీరు తీసుకెళ్ళా లేదండి ఆగండి మీరు ఎవరండి చెప్పండి ఎంక్వైరీ నేను సీఏ నండి చూపించండి చూపించేదండి చూపించండి మీ దగ్గర మేము ఐటీ కాదు డాక్యుమెంట్ రైటర్స్ ని ఏంది నువ్వే మాట్లాడతావు ఏంది నువ్వు మాట్లాడతావు పోలీస్ ఆఫీసర్ ఎక్కడ సో వాట్ ఎందుకు అయితే టైం ఎంత రియల్ ఎస్టేట్ మీద విజిలెన్స్ అనే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే ఇది రకరకాల కోణాల్లో జరుగుతుండే కానీ సక్రమంగా ఏం జరగట్లేదు. ఇది ఏంటంటే ఎవరైతే ఉన్నారో అక్రమార్కులు చేసిన వాళ్ళని ఇప్పటి వరకు ఆర్గ్యూ చేసింది కనపడడంలా. అన్ని మీడియేటర్లు 1% కమిషన్ కోసం తెరువు కోసం బతుకుతున్న మీడియేటర్లని 300 రూపాయలు 500 రూపాయలు చలానాలు డాక్యుమెంట్ రైటర్స్ని ప్రశ్నిస్తూ వివిధ రకాలుగా ప్రజల్ని కానీ రైతుల్ని కానీ అందరినీ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే మొన్న రాత్రి ఏం జరిగిందంటే రాత్రి 9:15 10 గంటలప్పుడు ఒక వైసీపీ డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో అధికారులు డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే వాళ్ళకి అధికారులకు ఆఫీసులు లేవా? ఒక న్యూట్రల్ ప్లేస్లో చేయొచ్చు కదా. ఒక డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో, అది కూడా వైసీపీ నాయకుడి ఆఫీసులో కూర్చోబెట్టి చేస్తున్నారు.